హలో అండి, అందరికీ శుభోదయం. మీ అందరికీ ఇప్పుడు ఒత్తులు గురించి చెప్తాను. ఒత్తులు, అక్షరాల్లో ఒత్తులు ఎలా పలకాలంటే ముందు ఒత్తులు అంటే ఏంటో తెలుసుకుందాం. అచ్చులకి లాగే హల్లులకు గుర్తులు ఉన్నాయి, వీటిని ఒత్తులు అంటారు. అచ్చులకి లాగే హల్లులకు గుర్తులు ఉన్నాయి, వీటిని ఒత్తులు అంటారు. ఈ దిగువ హల్లుకి తలకట్టు తీసేస్తే ఒత్తులు అవుతాయి. ఆ ఒత్తులంటే ఏంటో చూద్దాం. గా, ఇది హల్లు, ఇది హల్లు కదా, దీని కింద కూడా హల్లే వచ్చింది. కానీ ఈ రెండిటికి ఏంటి తేడా? ఇది తలకట్టుంది, హల్లుకి తలకట్టుంది, దీనికి తలకట్టు లేదు కాబట్టి ఇది ఒత్తయింది. ఇది ఒత్తయింది. ఘ, ఘాకి తలకట్టు ఉంది చూసారా, దీనికి అదే అక్షరం కానీ దీనికి తలకట్టు లేదు. గా కింద గారస్తి ఘ, చా కింద చారస్తి ఛ, దీనికి ఇక్కడ తలకట్టు ఉంది, దీనికి లేదు, ఇది బోడిగా ఉంది చూసారా, తలకట్టు లేకుండా. ఇది ఒత్తు. ఒత్తులంటే తలకట్టు లేనివి ఒత్తులు అన్నమాట. ఇది హల్లు, దీనికి తలకట్టు ఉంది. ఇది కూడా హల్లే కానీ దీనికి తలకట్టు లేదు చూసారా. టా కింద టా రాస్తే టా, ఒత్తుట. టా కింద ఠా రాస్తే ఠ, డా, డా కింద డా రాస్తే ఢ, దా కింద దా రాస్తే ధ, పా కింద పా రాస్తే ప, బా కింద బా రాస్తే భ, ష కింద షారస్తి షే, షా కింద షారస్తి ష, సా కింద సారస్తి స, హా కింద హారస్తి హ, అళా కింద అళ రాస్తే ళ, బిళ్ళ అని రాస్తాం చూసారా, బిళ్ళ అలాగనమాట. ళ, లా కింద రాస్తే ళ, లా కింద అళ అళ, అది ఇవన్నమాట. గా కింద గా. ఇది కూడా గాయే, ఇది కూడా గాయే, ఇది కూడా హల్లే కానీ దీనికి తలకట్టు లేదు కాబట్టి ఇది ఒత్తయింది. ఇది ఒత్తు, 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 ఇది ఒత్తు. ఇవన్నీ ఈ కిందివన్నీ తలకట్టు లేనివన్నీ ఒత్తులు. ఇవి ఇంకోసారి చెప్తాను చూడండి. ఒత్తులు అంటే అచ్చులకి లాగే హల్లులకు గుర్తులు ఉన్నాయి, వీటిని ఒత్తులు అంటారు. ఈ దిగువ హల్లుకి తలకట్టు తీసేస్తే ఒత్తులు అవుతాయి. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇది హల్లే, ఇది హల్లే, ఇది హల్లే, ఇది హల్లే, ఇది హల్లే, ఇది హల్లే. కాకపోతే ఈ హల్లుకి తలకట్టు ఉంది, కింద హల్లుకి తలకట్టు లేదు. తలకట్టు లేనివి ఒత్తులు. ఇవి నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. తెలుగు నేర్చుకోండి, రాని వాళ్ళకి నేర్పించండి. లైక్ చేయండి.